శారద నీరదేందు ఘనసార పటేరమరాల మల్లికాహార తుషార పేన రజతాచల కాశపనీచకుంద మందార సుధాపయోదిసిత తామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మాది కానగ నిన్నడు కల్గు భారతి. ఇందులో 17 రాళ్ళుంటాయి. ఇది రచించింది పోతనామాతుడు. మనకి ఇక్కడి నుంచి 100-150 కిలోమీటర్ల దూరంలో 400 సంవత్సరాల క్రితం రాశారు. మేడం చెప్పారు తెల్లగా బట్టలు ఉతుకుతారని. శారదామాత తెలుపు రంగులో ఎందుకు సూచిస్తామంటే అజ్ఞానంలో ఉండడం నలుపు, జ్ఞానం తెచ్చుకోవడం తెలుపు. కాబట్టి తెలుపుగా చూపించేటువంటి 17 రాళ్లతోటి 17 పదాలు, అంటే ఇప్పుడు మనకు నీటి మీద నురుగా, హిమాచల పర్వతము, తెల్లని మల్లె మొగ్గలు, అట్లా అన్ని రూపాలలో తెలుపుదనాన్ని గుర్తుగా అమ్మవారిని స్మరించుకుంటాం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. నేను తక్కువే మనకంటాను, మీరు రాముండొక్కడుండు వరకు అనాలి. తక్కువేమి మనకు, తక్కువేమి మనకు, తక్కువేమి మనకు. భారత్ మాతాకి జై, జమలమ్మ అమ్మకి. అయితే మనం ఒక చిన్న కథ చెప్తాం. చాలా పెద్ద పెద్ద స్వామిలతో పళ్ళ పరిచయ కార్యక్రమాలు చేయొద్దు, అందరి సమయం విలువైంది కాబట్టి. అనగనగా వెనకట, చాలా చాలా వెనకట ఒక ఊరుంది. అక్కడ నీళ్ళ వసతి లేదు. ఉన్న దాంట్లో లేని బతుకు, ఉన్న దాంట్లో కొంచెం ఎట్లా బతకాలి. అక్కడ ఒక గృహంలో మంచి సంపద ఉంది. ఆ సంపద ఉన్న గృహము, భార్య, పిల్లలు అందరు సుఖంగా ఉంటారు. అందులో ఒక పని మనిషి ఉన్నాడు. పాడు 16-17 ఏళ్ళకి వచ్చిండు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న యజమాని చనిపోయినాడు. దురదృష్టవశాత్తు మధ్యలో సగం వయసులో చనిపోయినాడు. వీడు తెలివిగా ఏం చేశాడంటే ఆ సంపదనంతా దోచుకోవడానికి ఆ ఇంటి యజమానురాల్ని లొంగ తీసుకొని ఆ ఇల్లు మొత్తం మీద కూడా పెత్తనం తీసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరినీ మీద కూడా అజమాయిష్ చేయడం, ఆ సంపదను అనుభవించడం చేస్తున్నాడు. ఇట్లనే ఇంకో ఇల్లు కూడా ఖాళీ అయితే ఆడ ఇంకొక దోసుగాడు ఉంటే పని చేసేటోడు, వానికి కూడా అట్లనే చేయరా అని చెప్పిండు. ఇట్లా చేసిన ముఠ ఒక 10 మంది జమైన తర్వాత ఎక్కడైతే వీలు దొరుకుతుందో అక్కడ సంపన్న కుటుంబాలను చూసుకోవాలా, ఆ ఇంటి మీద పెత్తనం పెట్టాలి, కబ్జా పెట్టాలి, దాన్ని చేసుకోవాలి. అరే ఇట్లా మనం చేసుకుంటూ పోతున్నాం రా, మరి వాళ్ళందరూ నిమ్మలంగా బతుకుతారు, వాళ్ళ పైసలతో వాళ్ళు సంపాదించుకుంటారు, వీళ్ళు ఎప్పుడైనా మన మీద తిరగబడతారు కదా అంటే, అయితే అట్లా దాన్ని ఏం చేయాలి అంటే దీన్ని ఒక పద్ధతి ప్రకారం చెప్పాలి. ఎట్లా చెప్దాం రా అంటే పుస్తకం రాద్దాం రా మనం. మరి వాళ్ళది ఒక విధానం ఉంది, వాళ్ళ యొక్క కట్టుబొట్టు ఉందని మనం వేరని చెప్పాలి, మనం పుస్తకం రాయాలని చెప్పి అందరూ ఆ పుస్తకంలో రాసుకున్నారు. ఏంటంటే పక్కోన్ని దోసుకోవడం ధర్మం, పక్కోన్ని చెరబట్టడం ధర్మం, మా ధర్మం, వాళ్ళ ధర్మం రాసుకుంటారు. అట్లా ఆ రాసుకొని అరే మనం 10 మంది ఉంటే వాళ్ళు 1000 కుటుంబాలను ఎట్లా అంటే పెంచరా, జనాభా పెంచరా ఏం కాదు, అట్లాంటి వాళ్ళని తయారు చేయడానికి ఆ 10 మంది కాస్త 60 మంది అయ్యారు, 60 మంది కాస్త 100 అయ్యారు, 100 కాస్త 1000 అయ్యారు. ఇక వాళ్ళ తర్వాత అక్కడి నుంచి ఏడాది ప్రాంతం అయిపోయింది. ఆ పక్కన సింధు నది మంచిగా పారుతున్నదంట. దాంట్లో వ్యవసాయం విదేశాలకు ఎగుమతి చేసి బంగారు కాయలు సంపాదిస్తున్నారంట అని ఆ దేశం మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆడు వచ్చిన ఏం చేశాడు, 17 సార్లు వచ్చాడు. ఎవడన్నా పుస్తకము మతము తీసుకోవడానికి వస్తే 17 సార్లు వస్తాడా? దేవాలయానికి వచ్చాడు, దేవాలయాలు విగ్రహాలు దొంచడు. ఎందుకురా అంటే అది దేవాలయాలలో నిధి ఉంటుందిరా, పైసలు ఉంటాయి ఆడ, విగ్రహం కింద లంక బిందెలు ఉంటాయి. అంటే వచ్చినోడు వాడు దొంగ. ఇదే ముఠ. ఈ ముఠాన్ని ఏమైందంటే దాన్ని గ్రంథస్థం చేశారు. అలా చాలా గ్రంథాలు ఉన్నాయంటే నువ్వు ఒక్కటి రాయరా అని చెప్పి ఒక గ్రంథం రాసిరు. అలా రాసిన దాంట్లో పక్కోడు శత్రువు అని చంపితే నీకు 72 మంది కన్యలు దొరుకుతారు స్వర్గంలో అని చెప్పడం మొదలుపెట్టి. ఏ మతమో అర్థమైపోయింది కదా మీకు, అర్థమైంది కదా. ఆ మతం అట్లొచ్చి ఆ పుస్తకాన్ని చేసి ఆ పుస్తకాన్ని అంటగట్టించి పోయినటువంటి మతం అది ఉంది. మతం వాళ్ళకి అర్థమైపోయింది. అయితే ఏమైంది సార్, మొన్న వచ్చిన నేను ఇది జరగంగానే మొన్న వచ్చిన తర్వాత ఇట్లా పోతుంటే పీర్ల పండుగ వెళ్తుంది. ఇక పీర్ల పండుగ అవుతుంటే షేక్ అవుతారు అందరూ. కానీ అది షేకులు అని అడిగిన, కాదు షేకులు కావాలి, ఎవరు మనోళ్ళే షేక్ అవుతారు. ఊరు ఇంతమంది డాన్సులు చేస్తారు ఎవరు ఆయన. సరే ఇక మనోళ్ళ తర్వాత మాట్లాడదాం, మెల్లగా చెప్పుకుందాంలే. కానీ మనోళ్ళకి ఏమో ప్రేమలు ఎక్కువ కదా, ఆప్యాయతలు ఎక్కువ కదా, అనురాగాలు ఎక్కువ కదా, మమకారాలు ఎక్కువ కదా, శాంతి, దయ, కరుణ కారిపాయ అవతలకు పొడిచిపోయేదాకా. అయితే ఈ షేకులు ఆ పక్కన షేక్ని అడిగిన, మరి షేక్ సాబ్ ఒక షేక్ సాబ్ తెలివి ఉన్నాడు. ఆయన ఏం చెప్పి విశేషండు, దుబాయ్ షేక్ల దగ్గర పీర్లాడు. ఇప్పుడు నేను ఏదైనా మంచి పండుగ ఉందనుకో, స్వామి తోటి దీపం పెట్టిస్తా, నాకు సోక్ అది మంచిది అనిపిస్తుంది. అయితే దుబాయ్ షేక్లతోటి షేక్ ఈ పీర్ల పండుగకి ఎగిరిద్దామని దుబాయ్ పోయి దుబాయ్ షేక్ని కలిసింది. దుబాయ్ షేక్ని కలిసి ఆ షేక్ గారు మీరు ఈ పీర్ల పండుగకి ఎగురుతారా అని అడిగింది. షేక్ వెళ్తారా అన్నాడు. పీర్ల పండుగ ఎగురుడు కాదుగా, ఈ పీర్ల మీద కొట్టి పంపించారు. దేని మీద కొట్టారు మీకు అర్థమైంది కదా, పీర్ల మీద కొట్టి పంపించండి ఆయన. ఆయన ఎప్పుడైనా ఆదరిస్తాడా అంటే వీళ్ళని, గౌరవిస్తాడా, ఓనా దేక్తాడా అసలు వీళ్ళకి? ఇది అర్థం లేదు వీళ్ళకి. కాబట్టి ఈ మన దాంట్లో ఎంత సైన్స్ ఉన్నది. ఇప్పుడు మనము అరే అనకురా ఊకే పైన తదాస్తు దేవతలు ఉంటారా అన్నాం.
అవునా? దీపంలో నూనె అయిపోతే కొండెక్కుతుంది అన్నాం. అవునా? ఇంకా ఇట్లా అనేక చిన్న చిన్న వాటిలలో సైన్స్ ఈ ఈ మనం అంటే జరుగుతుందని ఇప్పుడు ఈ మధ్యలో వచ్చారు కదా, ఆ కాస్మిక్ మైండ్, యూనివర్సల్ మెడిటేషన్, మనం రిపీటెడ్ గా లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ చెప్పడం ఏంటంటే ఎప్పుడో అంటే నువ్వు రిపీటెడ్ గా అంటుంటే ఇప్పుడు వచ్చిన ఫోన్లలో ఆమె యూట్యూబ్ లో చెప్తుంది, నువ్వు చెప్పాలి యూనివర్స్ కి చెప్పాలి, అదే చెప్పుడు ఊకి అనకరా బయట పైన వింటారు, ఇన్నది అన్నది జరుగుతుందని ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది. అట్లా మన దాంట్లో సైన్స్ ఉన్నది. ఆ సైన్స్ లో భాగంగానే హలాల్ ఎందుకు పుట్టినట్టు ఇప్పుడు వాడు ఏం చేసిండు, వాడు దోసుకురాడు, ఊరవతలు ఉండే దొంగ రాత్రి ఆగానే ఊర్లోకి రావాలి, దోసుకోవాలంటే మోహన్ గాడ్స్ లాంటి బలంగా ఉన్నోడు ఉంటాడు, కొద్దిసేపు బలంగా ఉన్నోడు ఉంటాడు, ఆయనకంటే బలంగా తయారు కావాలి కదా. అందుకే ఏం చేసిండు వాడు, ఎప్పుడైతే జీవిని కట్ చేసినప్పుడు ఏమైతే ఒత్తిడికి లోనవుతుంది. మనకు కిడ్నీల మీద 2 గ్లాండ్లు ఉంటాయి, ఎల్లో కలర్ అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది. ఎప్పుడైనా తాడుని చూసి పాము అనుకోగానే గుండె జల్లుమంటది, మనకు ఆ శక్తిని ఇస్తుంది అనమాట. అయితే పారిపోవాలి లేకపోతే కొట్లాడాలి, ఫ్లైట్ హార్మోన్ అని చెప్పేసి. అయితే దాన్ని హలాల్ అప్పుడు ఇచ్చినప్పుడు ఆ జీవి కొట్టుకోవడం వల్ల దానిలోని ఈ కార్టిసోల్ అనేది పోతుంది, అది ఎమర్జెన్సీ. అది పోయే కణజాలాలు ఉంటే అది తిని మదం ఎక్కి ఆ బలం తెచ్చుకొని దోసుకోవాలి కాబట్టి ఆడ పని చేస్తాడు. మనకు అది అవసరం లేదు కదా. కాబట్టి ఈ హలాల్లో ఆ విషయము ఒక్కసారి తీసుకుంటే డోస్, అది ఒక్కసారి తీసుకోవాలి ఎప్పుడన్నా. కానీ నిత్యం అది మాంసంలో కలిసి ఉంటే దానివల్ల క్యాన్సర్లు ఇట్లాంటి విషయము కూడా వ్యాపిస్తుంది. కాబట్టి మనం హలాల్ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాం. మనం జట్కా పద్ధతి ద్వారా చేస్తే ఒకటేసారి సరే సంపుతున్నాం, దానికి అనేక కారణాలు అనేక గుణాలు భూమి మీద ఉన్నాయి. దాంట్లో ఒక గుణం ప్రకారంగా తినేటోళ్ళు తింటా ఉన్నారు. దాన్ని ఒకటే పద్ధతిలో ఖండించినప్పుడు దాని యొక్క ఆ చెడు హార్మోన్స్ రాకుండా ఉంటాయి. తర్వాత నేను మొన్న ఇంటికి వస్తుంటే మా చిన్న బిడ్డ అడుగుతుంది, ఏదో టీవీ చూస్తున్నాం తినుకుంటా, లేట్ అయింది చూస్తుంటా, ఆ టీవీలో సడన్ గా రేవంతుద్దీన్ అని పేరు వచ్చింది. అని డాడీ నా పేరు రేవంతుద్దీనా అన్నది. కాదమ్మా రేవంత్ రెడ్డి అన్న. మరి రేవంతుద్దీన్ అంటుంది అన్నాడు. అంటారమ్మా అని. మరి ఎందుకు రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ నేత అని ఎప్పుడైనా చెప్పంగా చూసారు ఏ మీటింగ్లలో ఓటు అడిగినప్పుడు? మరి అంటే మనకు ఓట్లు లేవా అంటే ఉన్నాయి. అలా ఎన్నున్నాయి, గిడి వేసిన గద్వాల అలా ఎన్నుంటాయో 10 ఉన్నాయి, మన ఎన్ని ఓయి ఉన్నాయి. మరి వాళ్ళకు ఓట్లు ఉన్నాయి, ఓట్లు తక్కువ ఉన్నాయి, మనకు ఓట్లు లేవా అంటే ఓట్లు ఉన్నాయి. ఏం లేదు డాడీ మరి అంటే, భయం లేదమ్మా మనం అంటే, మన ఓటు అంటే భయం లేదు. పొలిటీషియన్స్ కి భయం పెట్టాలా. ఎవరైతే ఇప్పుడు ఈడ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, చాలా తక్కువ కుటుంబాలు. మనం ఎప్పుడైతే భయం పెట్టడం అలవాటు చేస్తామో ఇన్ని తరాలుగా ఇన్ని రోజుల నుంచి భయపడడమే అలవాటు చేసుకున్నాం మనం. కాబట్టి ఎప్పుడైతే భయపెట్టడం అలవాటు చేసుకుంటామో అప్పుడు వాళ్ళు కూడా భయపడతాను సిద్ధంగా ఉంటారు. తర్వాత మనం చరిత్ర పుస్తకాలు చదువుతున్నాం. భారతదేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరు, తెలంగాణ ఉద్యమం అయితే పుస్తకాలకు ఎక్కింది. ఈయన ఉద్యమాలు జరిగింది, శ్రీకాంత్ సార్ ఈడ చచ్చిపోయాడు. నేను చెప్తున్నా భవిష్యత్తులో కాషాయ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది, భారతదేశం అఖండ భారతం అవుతుంది. అయిన రోజున రాసినటువంటి పుస్తకాలలో తెలంగాణ ప్రాంతంలో హలాలు పద్ధతిని బహిష్కరించిన జిల్లా ఏది అంటే, జట్కా పద్ధతిని ప్రవేశపెట్టిన జిల్లా ఏది అంటే గద్వాల జిల్లా అని చెప్పి మీరు అందరూ కూడా సవాలుగా చెప్తారు. ఇంకొక ఆయన ఫోటో వస్తుంది, నరసింహ సార్ ఫోటో. ఈడ నా సోదరుడు ఉన్నాడు, నా సోదరుడు కింద కూర్చుంటే నాకు చాలా అవమానం అనిపించింది. కార్యకర్తల భుజాల మీద ఈ రోజు భారత మాత నిలబడ్డది. ఆ మోహన్ గాడ్సే గారు ఉన్నారు, వీళ్ళిద్దరు ఫోటోలు వస్తాయి. ఆ రోజు ఇద్దరు జైలు పోయినట్టు ఎవరు వేరు, శంకర్రామ్ ఎట్లా వస్తాయి, పెద్ద పెద్ద పుస్తకాలు వస్తాయి. మళ్ళా ఎవరు వేరు అని చెప్పేసి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ రోజు జరిగిన మీటింగ్ కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి మేము మొన్న గోవా వేసాం. ఎవరో హిమాలయాలలో ఒక స్పీచ్ ఇచ్చిందని చెప్పి ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారు, గౌతమ్ ఖట్టర్ అని. ఆయన ఏం చెప్పిండంటే చరిత్ర జరిగినే ఏం చెప్పిండు, 500 సంవత్సరాల క్రితం వాడు బ్రిటిష్ వాడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మతం మారమనేటువంటి మతం మారకపోతే కొందరు చేతులు కట్ చేసి ఏలాడిస్తుండే. ఈ చరిత్ర. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని పేరు. ఆ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పేరు మీద అనేకమైనటువంటి స్కూళ్ళు, కాలేజీలు అన్ని వచ్చినాయి అక్కడ. అంటే మన చరిత్రను మనం చెప్తే కూడా మన మీద అరెస్టులు చేసేటువంటి పరిస్థితి వస్తా ఉంది. అయితే ఇక్కడ ఏంది ఇప్పుడు నిజానికి భయం ఎవరుకున్నది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు కూడా గదే తుర్కోల పాలనలు ఉన్నారు, గంతకుముందు బ్రిటిష్ వాళ్ళ పాలన ఉన్నారు, గంతకుముందు మళ్ళా తుర్కోల పాలన ఉన్నారు. మరి వీళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు కూడా ఉన్నారు, ఎవరైతే ఇప్పుడు మేము కావాలి హలాల్ అంటున్న వాళ్ళు. అంటే మీ తాత ముత్తాతలు కాదు, భయపడ్డవో లొంగిపోయినవో, కానీ భయపడకుండా తన 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 మతంలో ఉన్నందుకు, హిందూ మతంలో ఉన్నందుకు ఆయనకు హక్కు ఉంటుందా, వాళ్ళకు హక్కు ఉంటుందా చెప్పండి. మీరు భయపడిపోయినారు కదా మీరు. కాబట్టి భయం ఎవరికి ఉందండి? మనకు లేదు భయం, మనం ధైర్యవంతులం. భయపడ్డవాడు మారిండు, విరివి సార్ మారిండు, ఓకే ఇట్లా చెప్తావా సార్, హిందూ మతం సాంప్రదాయం కాదు సార్ అని పెద్దలు కూడా చెప్పినారు. నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి 3వ ఎలక్షన్ నువ్వు వేద్దామన్నా ఓటేస్తాను హిందువు దొరకడు. ఇది హిమంత్ విశ్వాస్ శర్మ చెప్తున్నాడు, అస్సాం మినిస్టర్, అస్సాం ముఖ్యమంత్రి అయింది. ఎందుకంటే 5 సంవత్సరాల లోపు పాపులేషన్ కనుక చూస్తే మనం మైనారిటీలము. మనం 90 ఏళ్ళ ముసలింకానికి లెక్క పెట్టుకోవద్దు.
15 ఏళ్ళలో 5 సంవత్సరాల్లో ఓటేషన్కి వస్తాడు. అప్పుడు మనం మెజారిటీ లేము, మైనారిటీ అవుతాం. ఇప్పుడు ఫాస్ట్ మనం ఏమైనా చేయాలంటే ఫస్ట్ ఉన్న హిందువులు గట్టిగా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇంట్లో చిన్న బిడ్డకి దయ్యం పడుతుంది, బిడ్డను చంపుకుంటామా దయ్యం దింపుకుంటామా? దయ్యం దింపాలంటే గర్వాపసి చేయాలి. ఎవడన్నా వచ్చి నాది నేను కట్ చేస్తా అంటే సార్ నేను కూడా మా తాతలు కూడా గదే సార్, ఇక తెలియక పోయినామంటే మనం రమ్మనాలి, ఏమనాలి, గర్వాపసి చేయాలి. ఇదే పంతులతో చెప్పేస్తాం, బొట్టు పెడతాం. ఇందాక కూడా అడిగిండు, నువ్వు పసుపు పెట్టుకో, కుంకుమ పెట్టుకో, నువ్వు నా అలా జట్కా పద్ధతులు చేయి, నువ్వు కూడా బతుకుతా అనట్లేదు. అట్లాంటి సంస్కృతి కాదు మాదని చెప్తాను. కాబట్టి నువ్వు మారు, మేము వెల్కమ్ చేస్తాం, గర్వాపసిని వెల్కమ్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. అట్లనే నమాజు 5 సార్లు చదవడం వల్ల వాళ్ళ సంఘటన వస్తుంది, చైతన్యం వస్తుంది. నేను ఈ వేదికగా అయ్యగారులు అందరూ ఉన్నారు, వీరు కరీంనగర్ లో పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నారు, అర్చకులు ఉన్నారు, దేవాలయాల చైర్మన్లు ఉన్నారు, తర్వాత సాధు సంతులు ఉన్నారు ప్రతి జిల్లాలో కూడా. రోజు ఉదయం ఎంప్లాయీస్ ఉద్యోగాలకు పోయే ముందు, పని పోయే ముందు గాయత్రి 24 సార్లు 5 నిమిషాలు పడుతుంది. మైకుల పూజారి చెప్పాలా, నువ్వు ఎక్కడున్నా అక్కడ నువ్వు శ్రద్ధగా దాన్ని వినాలి, లేదంటే టెంపుల్ కి రావాలి. మధ్యాహ్నం 1:30కి, సాయంత్రం 5:30కి. అందుబాటులో ఉన్న హిందూ సోదరులందరూ కూడా 3 నిమిషాలు గుడిలోకి అటెండ్ కావాలి. నీతో ఈ గాయత్రిని మనం మైకులలో చెప్పాలి, నమాజ్ చెప్పినట్టు. ఆర్మీ కావాలి, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆర్మీ కదా. ఇప్పుడు నువ్వు రాజ్యం మీదకి దాడి వస్తుంది, నా సంపద అంతా దోచుకుంటారు, ఎన్ని రోజులు చెప్తావు ఇట్లా? నీ ఆర్మీ నువ్వు తయారు చేసుకోవాలి. ఈ విధంగానే ఆర్మీ మహాజన శక్తి అనేది ఈ ఆర్మీని తయారు చేయడానికి వచ్చింది. దాంట్లో 7 గాల మీద పనిచేస్తా ఉంటాం. గంగా, గాయత్రి, గీత, గోవు, గురుకులం, గర్వాపసి, గుడి అని చెప్పేసి. సో దేవాలయాల ప్రాశస్త్యం కూడా మనకు తెలుసు. కాబట్టి ఈరోజు సమాజ నిర్మాణాన్ని మనం ఈ విధంగా చేసుకోవాలని చెప్పి నేను చెప్పుకుంటా ఉన్నా. ఈరోజు షాద్నగర్ లో పచ్చరంగు వేస్తారు, స్వామీజీ చెప్పినారు. మనం గట్టిగా నిద్రపోతే పచ్చరంగు మనకు కూడా వేసేస్తారు, కానీ వేసిరు ఆల్రెడీ. వేసిన వాళ్ళు వీళ్ళంతా మన వాళ్ళు కాబట్టి వాళ్ళ గర్వాపసి మీద కూడా వాళ్ళ ఎటువంటి భేషాలు లేకుండా మనందరం కూడా గర్వాపసి చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఇంకోటి మూర్ధారని పదం విన్నా నేను కొత్తగా ఫస్ట్ టైం వింటున్నా. అంటే వాడు చెప్పింది కరెక్ట్ అని ఆ పుస్తకం రాసినప్పుడు తెలుసు కదా. అరే నువ్వు తింటే నువ్వు తినేది నువ్వు నీ దేవత పెట్టుకుని, నీ చేత పెట్టుకుంటే నీకు చెందుదని ఆడు చెప్తే మనం విన్నాం. ఈడ మహబూబ్ నగర్ లో ముర్దారని నడుస్తుంది. అంటే ఎట్లా చెప్పిండు, ఎట్లా ఉల్లుని బనాయించిందని చెప్పు. మోసం చేసుడు తప్పే కాదు నాకు తెలియదు, కానీ మోసపోటు అయితే తప్పనేది మన జాతి తెలుసుకోవాలి ఈరోజు. అరే ఇప్పుడు ఎవరైనా పోలీసుల దగ్గర పోతే ఏమంటలేడు, సార్ గారు మోసం చేసింది సార్ అంటే, ఇంకా అంత ఎందుకు వినవరా అనేది. అదే ఇప్పుడు న్యాయం అవుతుంది. కాబట్టి మోసపోవడం మన తప్పని ఇప్పటి నుంచి మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అన్ని తెలుసుకొని నిజమైన ధైర్యవంతులం మనం అని చెప్పేసి 140 కోట్ల మంది భారతీయులు సింహ గర్జన చేస్తే భరతమాత ఎంత ఎత్తున కూర్చుంటది ప్రపంచంలో అని చెప్పేసి, ఏ మతం అయితే ఏ జీవన విధానం నేను నివసించి నిన్ను నివసించనిస్తా అనేటువంటి జీవన విధానం ఈ భూమి మీద ఉంటే మాత్రమే ప్రపంచంలో మానవ జాతి మనుగడ ఉంటది. కాబట్టి ఇక్కడి నుంచి 1 ఇంచు కూడా భారతదేశంది తీసుకోవడానికి ఎట్టి పరిస్థితిలో మనం ఒప్పుకునే లేదు. భారతదేశం పార్టీషన్ అయినప్పుడు 4.5 కోట్ల మంది ముస్లింలు ఉండే నమ్మబలికి 72 లక్షలు మాత్రమే వేరు, మిగతా 3.5 కోట్ల మంది ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ కుట్ర మళ్ళీ భూమి డివైడ్ అయితే మా జనాభా పెరిగింది. మళ్ళీ ఇందాకే చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఎదురుగా పాక ఉన్నది, ఒక ముస్లిం సోదరుని పాక ఉన్నది, వాడు 10 మందిని అంటా ఉన్నాడు. ఎదురుగా హిందూ సోదరుడు మంచిగా చదువుకున్నాడు, ఎవ్వరి జోలి పోలే, మతం ఏంది, ధర్మం ఏంది, శాస్త్రం మీద నాకు అవసరమే లేదని కూడా పుస్తకం పెట్టాడు, ఇంగ్లీష్ విద్య చదువుకున్నాడు, డాక్టర్ అయింది, గ్రేట్. తర్వాత పెళ్లి చేసుకున్నాడు అందంగా తెల, ఆమె డాక్టర్ గైనకాలజిస్ట్, ఇద్దరు ఇంట్లోనే ఉండదు. తర్వాత ఈడేమో 10 మందిని అంటుండే, సైకిల్ పంచర్ అంటుండు, వాడు అది పని ఇది పని, డాడీ పెద్ద కూడా పెద్దగా నాకు నీ సిగ్గునాదే ఇంతమందిని అంటుడు, నాకు మీసం వచ్చింది నువ్వేమో కింద చిన్నపురాయని మళ్ళా తిరిగి అని అంటే ఎట్లా బతుకుతాం మనం అని అడిగిండు. అడిగితే అలాగే వాళ్ళ డాడీ ఒకసారి కూర్చోబెట్టి అందరి 10 మంది కొడుకులను కూర్చోబెట్టి ఆ ఎదురుగా ఇల్లు వందిరా అన్నది. ఈ డాక్టర్ సాబ్ దేని, ఆ డాక్టర్ సాబ్ ఇట్లా ఎంతమంది ఉంటారు అంటే 3 ఉండేది, కానీ ఆ చిన్నోడు అమెరికా పోయిండు కొడుకు, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు. మరి ఇప్పుడు వాడు పోయిన అమెరికా పోయిన అట్టే సంపాదించుకుంటారా? ఆ తర్వాత ఇల్లు ఉందిరా మనదేరా ఇల్లు, వాళ్ళు కట్టి పెడతారు, మనం ఉంటాము, మనం పిల్లలు అనుకుంటే పోతే జనాభా పెంచుకుంటే పోతే చాలా అని చెప్పినట్టు. ఇది నిజం, ఇది పద్యం, ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మొట్టమొదటిసారి చరిత్రలో సాధు సంతులు ఒక కులానికి సంబంధించిన కుల ఉపాధి కోసం సంబంధించిన మార్గదర్శనం చేసిన చరిత్ర ఈరోజు గద్వాల పట్టణానికి తెలంగాణ సాధు పరిషత్కి చెందుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సోదరులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై బలో జమలమ్మ మాతాకి.